పశ్చిమ బెంగాల్లో ప్రత్యేక సమగ్ర సవరణ దడ పుట్టిస్తుంది. ఎస్ఐఆర్ మొదలు కాగానే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడ్డ వారు పెద్ద సంఖ్యలో తిరిగి వెళ్ళిపోతున్నారు. దొరికిపోతే ఎక్కడ శిక్ష పడుతుందో అనే భయమే ఇందుకు కారణం. తృణమూల్ సర్కార్ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం అక్రమ చొరబాటుదారులను ప్రోత్సహిస్తుందని బీజేపీ ఆరోపణ. కాగా ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ఆందోళనలు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈసీ బీజేపీ కమిషన్గా మారిందని ఆరోపించారు. ఎస్ఐఆర్ కారణంగానే బీహార్లో ఎన్డీఏకు అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయని, బెంగాల్లో మాత్రం ఈ ఆటలు సాగవన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం ఊపందుకుంది. ఈ ప్రక్రియను పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఎస్ఐఆర్ను నిలిపివేయాలంటూ ఈ రాష్ట్రాలతో పాటు అనేక సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ పిటిషనర్లకు అనుకోని దెబ్బ తగిలింది. ఎన్నికల సంఘం కీలకంగా ముందుకు తీసుకువెళ్తున్న ఎస్ఐఆర్పై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈ దశలో దానిని నిలిపివేయాలనటం సాధ్యం కాదని స్పష్టం చేసింది. అయితే ఈ పిటిషన్లకు సంబంధించి కారణాలు, వివరాలతో కూడిన సమగ్ర సమాధానం సమర్పించాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. కాగా త్వరలో ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ విషయంలో రాజకీయ రాద్ధాంతం కొనసాగుతోంది. ఇందుకు కారణంగా బంగ్లాదేశ్లో సరిహద్దులు పంచుకుంటున్న ఈ రాష్ట్రంలో దశాబ్దాలుగా పెద్ద ఎత్తున చొరబాటుదారులు చేరారనే విమర్శలున్నాయి. వీరి పేర్లు ఓటర్ల జాబితాలో చోటు చేసుకోవడంపై వివాదాలు ముసురుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి సరిహద్దుల్లో సందడి కనిపిస్తోంది. ఎన్నో ఏళ్లుగా చట్టవిరుద్ధంగా నివసిస్తున్న వందల మంది బంగ్లాదేశీ వలసదారులు గతంలో ఎన్నడూ లేని విధంగా తమ స్వదేశానికి పరుగులు తీస్తున్నారు. చిన్నారులను సంకనెత్తుకుని బ్యాగుల్లో సామాన్లు, వాటర్ బాటిల్స్ చేతపట్టుకుని సరిహద్దు దాటేందుకు ఎదురుచూస్తున్నారు. ఇలా భారత్లోకి అక్రమంగా చొరబడ్డ బంగ్లాదేశ్ పౌరుల్లో చాలా మందికి ఆధార్, రేషన్, ఓటర్ ఐడీలు ఉండటం గమనార్హం. మధ్యవర్తులకు డబ్బులు ఇచ్చి వాటిని తెచ్చుకోగలిగామని వారు తెలిపారు. గత ఎన్నికల్లో చాలా మంది ఓట్లు కూడా వేసినట్లు వివరించారు. అక్రమంగా వలస వచ్చిన వారిలో చాలా మంది రిక్షా నడుపుకోవటం నుంచి దుకాణాలు, హోటళ్లు, ఇళ్లలో పనిచేయటం వంటి అనేక పనుల్లో ఉన్నారు. వీరిలో దశాబ్దాలుగా ఇక్కడే తిష్టవేసిన వారున్నారు. ఎన్ఐఆర్ నిర్వహించినప్పుడు దొరికిపోతే తమను అరెస్టు చేసి డిటెన్షన్ కేంద్రాల్లో పెడతారని, తమ జీవితాలను పూర్తిగా ప్రమాదంలో పడేసుకోవడం కన్నా బంగ్లాదేశ్కి వెళ్లిపోవటమే మంచిదని భావిస్తున్నట్టు వలసదారులు పేర్కొన్నారు. ఇందులో ఒక్కో అవుట్ పోస్టు నుంచి రోజుకు 150 నుంచి 200 మంది బంగ్లాకు తరలిపోతున్నట్టు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. వారి బయోమెట్రిక్ వివరాలను తీసుకుని పోలీసులకు పంపుతున్నట్లు పేర్కొన్నారు. మొదట్లో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ స్టేషన్లో ఖాళీ లేక కస్టడీలోకి తీసుకోవటం మానేయటంతో వలసదారులు సరిహద్దుల నుంచి స్వదేశానికి వెళ్లిపోతున్నారు. వారికి బీఎస్ఎఫ్ సిబ్బంది ఆహార ఏర్పాట్లు చేస్తున్నారు. బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం నవంబర్ 2వ వారం నుంచి స్వదేశానికి తిరిగి వెళ్లిపోతున్న బంగ్లాదేశ్ వలసదారుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఒకప్పుడు వారి పూర్వీకులు శరణార్థులుగా వచ్చిన హకీంపూర్ సరిహద్దు అవుట్ పోస్ట్ మార్గంలోనే ఈ రివర్స్ మైగ్రేషన్ జరుగుతోందని పేర్కొన్నారు. ఉపాధి కోసం తాము చట్టవిరుద్ధంగా భారత్లోకి ప్రవేశించామని, తమ వద్ద పత్రాలు లేవని చాలామంది బహిరంగంగా అంగీకరిస్తున్నారు. రహదారులపై చిన్నారులతో ఉన్న వలసదారుల దుస్థితి చూడలేకపోతున్నామని, వారిని వెంటనే పంపాలని సరిహద్దు ప్రాంతాల ప్రజలు, దుకాణదారులు కోరుతున్నారు. పశ్చిమ బెంగాల్లో 2002లో ఎస్ఐఆర్ చేసినప్పుడు 4.58 కోట్ల మంది ఓటర్లుగా నమోదయ్యారు. గత 23 ఏళ్లలో ఓటర్ల సంఖ్య 66% పెరిగి 7.63 కోట్లకు చేరారు. బంగ్లాదేశ్ సరిహద్దులోని 9 జిల్లాల్లోనైతే ఓటర్ల సంఖ్యలో పెరుగుదల 71% నుంచి 105% దాకా కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఉండాల్సిన వారికంటే 1.04 కోట్ల మంది ఓటర్లు ఎక్కువగా ఉన్నారని ఓ అధ్యయనంలో తేలింది. బంగ్లాదేశ్ నుంచి పోటెత్తుతున్న వలసలు పశ్చిమ బెంగాల్ నాభా తీరుతెన్నులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియతో బెంగాల్లో రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు తీవ్రమయ్యాయి. ఓటు బ్యాంకు కోసం భారీగా చొరబాట్లను తృణమూల్ ప్రోత్సహించిందని బీజేపీ ఆరోపిస్తోంది. అక్రమ వలసదారులను తిరిగి పంపించాల్సిందేనని చెప్తున్నారు. అయితే అసలు విదేశీయులు సరిహద్దుల నుంచి దొంగచాటుగా ఎలా రాగలిగారని టీఎంసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అంతర్జాతీయ సరిహద్దులు, ఇండో బంగ్లాదేశ్ సరిహద్దుల వెంబడి బలమైన నిఘా ఉంచాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని నిలదీశారు. పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణను అధికార తృణమూల్ కాంగ్రెస్ మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బనగావ్లోని చాంద్పరా నుంచి ఉత్తర 24 పరగనాల జిల్లాలోని ఠాగూర్ నగర్ వరకు 3 కిలోమీటర్ల మేర ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఏమాత్రం నిష్పాక్షికంగా పనిచేయటం లేదని, అది బీజేపీ కమిషన్గా మారిందని ఆరోపించారు. ఎస్ఐఆర్ కారణంగానే బీహార్లో ఎన్డీఏకు అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయని, బంగాల్లో మాత్రం ఈ ఆటలు సాగవన్నారు. కావాలంటే బీజేపీ అన్ని సంస్థలను ఉపయోగించుకోవచ్చునని, కావలసినంత డబ్బు ఖర్చు చేసుకోవచ్చని మమతా సవాల్ చేశారు. బంగాల్ ప్రజలెవరూ బీజేపీకి ఓటు వేయరని ధీమా వ్యక్తం చేశారు.
బీజేపీ తనతో రాజకీయంగా పోరాడలేదని, తనను ఓడించడం సాధ్యం కాదని ఉద్ఘాటించారు. తనకు సవాల్ విసిరితే బీజేపీ పునాదులను కదిలిస్తానని హెచ్చరించారు. ఈసీ, బీజేపీ సృష్టించిన గందరగోళాన్ని ప్రజలు గుర్తిస్తారని మమత అన్నారు. బెంగాల్లో 10 లక్షల ఎస్ఐఆర్ దరఖాస్తులు తిరిగి వెనక్కి రాకపోవచ్చని ఇప్పటివరకు అంచనా. ఆ ఓటర్లంతా అక్కడ లేకపోవడమో, చనిపోవడమో, వేరే చోట్లకు శాశ్వతంగా మారిపోవడమో జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతున్న ప్రాంతాల్లో బూత్ స్థాయి అధికారులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారనే ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పందించింది. బీఎల్ఓల అంశంపై ఎస్ఈఓలు దృష్టి సారించారు. తాజా పరిణామాలపై సంబంధిత జిల్లా ఎన్నికల అధికారుల నుంచి నివేదికలు కోరుతున్నారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత ఎన్నికల సంఘానికి పూర్తి నివేదిక అందిస్తారు. ఈ వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా బీఎల్ఓలకు అవసరమైన పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినట్టు తెలుస్తోంది. కాగా పని ఒత్తిడి కారణంగా బీఎల్ఓలు అనారోగ్యానికి గురవటం, రాజీనామాలు చేస్తుండటం, పలువురు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ సహా పలు విపక్ష పార్టీల నేతలు ఈసీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.